అనేక సార్లు మనము ఒక రిలేషన్షిప్ తెలుసు, అది పెట్టుకోకూడదని తెలుసు, మనం మాట్లాడకూడదని తెలుసు, మనం మాట్లాడే భాష ఏ రీతిగా ఉండాలి అనగా మృదువైన మాట కోపమును చల్లార్చును. మనది ఎలాగుంటుందంటే, మనం మాట్లాడితే భర్తతో చెల్లెమ్మ జాగ్రత్తగా వినండి. భర్తకు బీపీ లేదనుకోండి, మీరు మాట్లాడే మాట ఎలాగుండాలి, ఇంకా ఆయన కూల్ ఇట్లా ఐస్ లాగా, ఇప్పుడు ఇక్కడ నాకు నీళ్ళు ఇచ్చారు ఐస్తో, అది పెట్టాను అనుకోండి వాక్యమయ్యే లోపల కరిగిపోతుంది, అది అలాగుండాలి. మన మాటలు ఎలాగుంటున్నాయి, బీపీ లేనివాడికి కూడా బీపీలు వచ్చేస్తున్నాయి. అది బ్రదర్స్, మనం ఇప్పుడు బాగా వాక్యం వినేసి ఇంటికి వెళ్తాం, అన్నీ వింటాం. టీ కొంచెం లేట్ అయింది అనుకోండి, భాషలు వచ్చేస్తాయి. చెల్లి షాక్, ఫ్రీజ్ అయిపోతుంది. అరే ఇదేంట్రా బాబు, 2 వర్తమానాలు 2 గంటలు హైదరాబాద్ నుంచి పిలిపించారు ఆయనని, ఎంతగానో చెప్తే ఈయన చెయ్యెత్తేసాడు, ముందుకొచ్చేసాడు. టీ లేట్ అయిందంటే భాషలు అంటే భాషలు అంటే ఆ భాషలు కాదు, వేరే విధంగా చెప్తున్నాను, నేను చెప్పలేక చెప్తున్నాను. అంటే మాటలు మనం వాడే పదజాలము జాగ్రత్తగా ఉండాలి. ఎందుకో తెలుసా, వేషధారణ అలవాటైపోయింది మనకు బాగా. ముసుగేసుకొని ఎంత అట్లా భక్తికి ఆరిపోతున్నట్టు ఉంటుంది. బండి మీద ఎక్కిన తర్వాత ముసుగు తీసిన తర్వాత తెలుస్తుంది అసలు శస్త్రాసల రూపం, అంతే. ఎంత విచారకరమైన సార్. పైకి భక్తి, పైకి వేషధారణ, పైకి బైబిల్, పైకి ప్రైజ్ ది లార్డ్, పైకి ముఖస్థుతి, హృదయంలో కోపము, ద్వేషము, అసూయ, ఇంకా చాలా ఉంటాయి. కానీ పైకి ఎంత యాక్టింగ్, అయ్యో బాబోయ్, నల్ల కోటు, రెడ్ టై, బ్లూ షర్ట్, కానీ లోపల కూల్. అందుకనే దేవుడు అన్నాడు, హృదయం అన్నిటికంటే దీన్ని హూ కెన్ కంట్రోల్ దిస్ హార్ట్, ఇట్ ఈస్ డిసీట్ఫుల్ అమాంగ్ ఆల్. ఎవరు హృదయం. అందుకనే అవుట్ ఆఫ్ ది హృదయాంతరంగంలో నుంచి, అవుట్ ఆఫ్ ది అబండెన్స్ ఆఫ్ ది హార్ట్ మౌత్ స్పీకెత్. నీ హృదయంలో ఏదుందో వచ్చేస్తుంది, అంతే. అప్పుడప్పుడు అంటారు, నేను అనాలని అనుకోలేదు అన్న అంటారు. ఎంత ఇన్నోసెంట్గా తమ్ముళ్ళు చెల్లెలు చెప్తారు, అది అనాలని అనుకోలేదు కాదు, ఎక్కడుంది, హృదయంలో ఉంది. ఎందుకు తమ్ముడు అలా బాధేశావు, ఆవును కొట్టినట్లు కొట్టేశాడు? లేదన్న, నేను కొట్టలేదు. ఆమన్న మాట కంటే ఈయనకి బీపీ వచ్చిందంట. బీపీ రాలేదు, గీపీ రాలేదు, అది ఎక్కడుంది, హృదయంలో ఉంది. ఆ బీజం ఉంది. ఆ హృదయము మారాలి. ఈ 7 మాటలు వింటుండగా హృదయము మారాలి. ఈ 7 మాటలు వింటుండగా నీ మనస్సు మారాలి. ఈ 7 మాటలు వింటుండగా నీ జీవితము మారాలి. ఈ 7 మాటలు వింటుండగా యువర్ లైఫ్ హ్యాస్ టు చేంజ్, యువర్ హార్ట్ హ్యాస్ టు చేంజ్, యువర్ థింకింగ్ హ్యాస్ టు చేంజ్, యువర్ వాక్ హ్యాస్ టు చేంజ్, యువర్ టాక్ హ్యాస్ టు చేంజ్. If there is no change, there is no point in coming to Good Friday service. If there is no change, there is no point in celebrating Easter. మీ హృదయము, మీ జీవితము మారబడకపోతే, మీ జీవితంలో మార్పు లేకపోతే, మీరు ఎన్ని ఈస్టర్లు, ఎన్ని గుడ్ ఫ్రైడే సర్వీస్ మీరు అటెండ్ అయినా ఏం జరగదు. ఎలా ఉన్నారో, ఎలా బాధపడుతున్నారో, ఎలా ఏడుస్తున్నారో, ఎలా కన్నీరు గారుస్తున్నారో, ఎలా ఊసురుమంటున్నారో అలాగే ఉంటారు. మీ జీవితంలో మార్పు ఉండాలి.